మైనర్ పై పలుమార్లు అఘాయిత్యం చేశాడని బిఎన్ఎస్ 6 ఇప్పటిదాకా బండి భగీరథ్ పైన బిఎన్ఎస్ సెక్షన్ 5 సబ్సెక్షన్ 1 రిట్ విత్ 6 అలాగే బిఎన్ఎస్ 74 75 11 12 మొదటగా ఈ 11 12 బిఎన్ఎస్ 11 12 ఈ రెండు సెక్షన్స్ ని విధించారు. దాని తర్వాత సెకండ్ టైం విక్టిమ్ దగ్గర స్టేట్మెంట్ తీసుకున్న తర్వాత డీసీపీ రితిరాజ్ మాదాపూర్ డీసీపీ రితిరాజ్ విక్టిమ్ దగ్గర మరొకసారి స్టేట్మెంట్ తీసుకున్నారు. అది మే 15th. ఆ స్టేట్మెంట్ తీసుకున్న వెంటనే మరొకసారి బిఎన్ఎస్ సెక్షన్ 5 సబ్సెక్షన్ 1 రిట్ విత్ 6 ఈ సెక్షన్ యాడ్ చేశారు. దాని తర్వాత ఇప్పుడు ప్రస్తుతానికి సెక్షన్ 64 సబ్సెక్షన్ 2 అలా సబ్సెక్షన్ 2M ఈ సెక్షన్ని కూడా ప్రస్తుతానికి యాడ్ చేశారు. మొత్తం మీద బండి భగీరథ్కి 10 సంవత్సరాల శిక్ష నుంచి దాదాపు జీవిత ఖైదు శిక్ష పడే అవకాశం ఉన్నట్టు తెలుస్తుంది. దీనికి సంబంధించి ఇటు ఆర్ఎస్ ప్రవీణ్ బీఆర్ఎస్ నాయకుడు ఆర్ఎస్ ప్రవీణ్ ఏం మాట్లాడారు ఒక్కసారి ఆయన మాటల్లోనే వినే ప్రయత్నం చేద్దాం. ఈ కేసులో A1 బండి భగీరథ్, A2 బండి సంజయ్, A3 సంగప్ప, A4 ఇంకా కొంచెం గుంజితే శ్రీరామ్ అవుతాడు. ఇంకా కొంచెం గుంజితే పోలీసు వాళ్ళు అవుతారు. శ్రీరామ నిర్మల ఈ అమ్మాయి మీద పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చాం. ఇంకా కొంచెం గట్టిగా గుంజితే ఆ అమ్మాయి ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకొని గుంజితే కొంతమంది పోలీసులు కూడా నిలబెడతారు పక్క. ఇక ముఖ్యమంత్రి చేతిలో ఉంది, ఆయన హోంమంత్రి కాబట్టి చెప్తాం పక్క. ఇది బండి సంజయ్ గారు ఇందులో తప్పకుండా ఏటో అవుతారు. మీరు ఏ లీగల్ స్టాచ్యూట్ తీసుకున్నా కూడా తప్పకుండా ఆయన ఏటో అవుతారు. ఆయన కూడా పోక్సోనే ఉంటుంది ఆయన మీద కూడా. అది నేను చెప్పలేను, అంటే అది నేను భయపెట్టిండు, అది నేను చెప్పలేను. కానీ ఏదో ఒక రకంగా అవుతాడు. ఇంకా ఆయన తప్పించుకున్నాడంటే అది దేశ ప్రజల దురదృష్టం. ఇప్పుడు చివరిగా ఒక స్టేట్మెంట్, ఎందుకంటే రాష్ట్రంలో ఇప్పటివరకు మొత్తం పోక్సో కేసులకు సంబంధించి 2014 నుంచి ఇప్పటివరకు లెక్క తీసుకుంటే ఆర్టీవీ 16,994 అప్రాక్సిమేట్లీ, కొంచెం ప్లస్ ఆర్ మైనస్ సంథింగ్ 16,994 కేసులు అయితే ఆ కేసుల నుంచి బీఆర్ఎస్ పిక్ చేసింది ఒకటి బండి భగీరథ్కి సంబంధించి. దీన్ని ఎక్కువ క్యాంపెయిన్ చేస్తుంది బీఆర్ఎస్ ఉంది. ప్రచారం, సోషల్ మీడియా ప్రచారం, బీఆర్ఎస్ ఎఫర్ట్ అంతా కూడా భగీరథ్ కేసు పైన పెడుతున్నారు. అట్లేం లేదండి. మేము మైనర్ బాలికల మీద ఎక్కడ అత్యాచారాలు జరిగినా మా బీఆర్ఎస్ నాయకురాలు గ్రామ స్థాయి నుండి రాష్ట్ర స్థాయి వరకు మాట్లాడుతూనే ఉన్నారు. ఈ బండి భగీరథ్ అనేది దిస్ ఇస్ వన్ ఆఫ్ ద కేసెస్. కాకపోతే బండి భగీరథ్ కేసుకు ఎందుకంత ఎక్స్పోజర్ వచ్చిందంటే ఇతను ఒక బాధ్యతాయుతమైన పదవిలో ఉన్న కేంద్ర మంత్రి కొడుకు కాబట్టి ఆ ఎక్స్పోజర్ వచ్చింది. అంతకుముందు ఆయన మీద ఈ రౌడీయిజం కేసులు అవన్నీ ఉన్నాయి కాబట్టి అంత ఎక్స్పోజర్ వచ్చింది. సో ఇంతకు గతంలో కూడా కాంట్రవర్షియల్ పర్సన్ కాబట్టి అంత ఎక్స్పోజర్. అంతే తప్ప మేము అన్ని కేసులు కూడా ఆ విధంగానే మాట్లాడతాం. మేము మైనర్ బాలిక కులమో మతమో అట్లాంటివి చూడకుండా ప్రతిదీ వస్తాం. అసలు ఇన్ఫ్యాక్ట్ ఇంకా సోషల్ మీడియాలో సర్క్యులేట్ అవుతున్న ఈ గౌరవ బండి సంజయ్ గారే చాలాసార్లు ఈ అమ్మాయిలకు న్యాయం చేయాలి, పోక్సో ఇట్లయితుంది, పోక్సో చట్టం పెట్టాలన్న మంత్రి వాళ్ళ సొంత ఇంట్లోనే వాళ్ళ కొడుకుని కంట్రోల్ చేసుకోలేకపోయింది అనేది నేను మొదట్లో మీకు చెప్పాను. మీరు ఇప్పుడు ఖద్దర్ కుటుంబంలోకి వచ్చారు, కానీ కాకి కుటుంబం నుంచి వచ్చారు కాబట్టి చివరగా కేసు లాస్ట్ దీని ఎండింగ్ ఎక్కడ అవుతుంది మీకున్న అవగాహన ప్రకారం? మీరు ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ కాదు రేవంత్ రెడ్డి అన్నట్టు, కానీ జనరల్గా ఏం జరుగుతుంది ఈ కేసులో? నిజంగా గౌరవ తెలంగాణ ముఖ్యమంత్రి గారికి గుండె ఉండాల్సిన చోట ఉండి నిజంగా ఆయన ఇచ్చిన స్టేట్మెంట్ ప్రకారం ఈ కుటుంబానికి నేను తప్పకుండా రేవంత్ రెడ్డి గారు న్యాయం చేస్తా, ముఖ్యమంత్రి గారు న్యాయం చేస్తా అన్న మాట కట్టుబడి ఉంటే మొదట్లో బండి సంజయ్ని కాపాడాలని, బండి సంజయ్ కొడుకును కాపాడాలని ప్రయత్నం చేసి బీఆర్ఎస్ పార్టీ వీరోచిత పోరాటం చేసినందుకు విధి లేక సెక్షన్లు మార్చి సిట్టును ఏర్పాటు చేసిండు కదా. మరి ఆ సిట్టు ఏ ఒత్తిళ్లకు లొంగకుండా అనుక్షణం పబ్లిక్ ప్రాసిక్యూటర్ యొక్క మంచి నిష్ణాతులైన పబ్లిక్ ప్రాసిక్యూటర్ల యొక్క సలహాలు తీసుకొని ఎవిడెన్స్ కేర్ఫుల్గా గైడ్ చేస్తే బండి సాయి భగీరథ్కు 20 సంవత్సరాలు జైలు శిక్ష పడుతుంది. పక్కగా ఛాన్స్ లేదు, ఇంకా బయటకు వచ్చే ఛాన్స్ లేదు చెప్తున్నా కానీ. ఇప్పుడు ఇట్లాంటి కేసెస్ కొన్ని పేర్లు తెలుసుకొని పోక్సో మీద కొంతమంది పోయిన వాళ్ళు 3 నెలలకు 4 నెలలకు బెయిల్ వచ్చిన సందర్భాలు కూడా మన వార్తల్లో చూసాం. రాదు
అంత ఈజీగా ఒక సినిమా ఇండస్ట్రీకి సంబంధించిన వ్యక్తి ఒక డాన్సర్ పోయి బయటకు బెయిల్ వచ్చింది 3 months ఆర్ సంథింగ్ ఈ కేసు ఫాస్ట్ ట్రాక్ లో అవుతుంది. అంత అంత ఈజీ కాదు. వచ్చిన ఈ అంటే దేశం అంతా వాచ్ చేస్తుంది కదా. ఒక సినీ ఇండస్ట్రీకి పేరు తీసుకోవాలి అవసరం లేదు. బయటకు వచ్చిండు ఆయన 3 months ఆర్ 4 months బయటకు వచ్చేసి పాక్సో కేసు ఆయన పైన ఒక డాన్సర్ నివేదించిండు, మైనర్ అమ్మాయిని రిలేషన్ మెయింటైన్ చేసిండు, అమ్మాయిని ఆమెనే కేసు పెట్టింది, బయటకు వచ్చిండు. ఇంకా ట్రయల్ కాలేదు. ట్రయల్ అయిన తర్వాత చూడొచ్చు. ట్రయల్ కావాలి కదా.